వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని సుదీర్ఘ రాజకీయ విరామం అనంతరం మళ్లీ ప్రజల ముందుకొచ్చారు. దాదాపు ఏడాదిన్నర పాటు రాజకీయంగా నిశ్శబ్దంగా ఉన్న ఆయన ఇటీవల జరిగిన అంబటి రాంబాబు అరెస్టు నేపథ్యంలో తిరిగి రాజకీయ వేదికపై ప్రత్యక్షమయ్యారు. వైసీపీ ఘోర పరాజయం తర్వాత అనారోగ్య కారణాలతో ప్రజల దృష్టికి దూరమైన కొడాలి నాని తాజా పరిణామాల మధ్య అంబటి రాంబాబును పరామర్శించే సందర్భంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. నీ రెడ్ బుక్ లో జగన్ పేరు ఉన్నా జగన్ బుక్ లో నీ పేరు ఉంటే రిస్క్ నీకే లోకేష్ అంటూ సినిమాటిక్ శైలిలో వ్యాఖ్యానించిన కొడాలి రాజకీయంగా మరోసారి తన దూకుడు చూపించారు. ఇంకా బలంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మిమ్మల్ని ఎండగట్టేటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. మీ ఎర్ర బుక్కులకి మీ పసుపు బుక్కులకి ఇక్కడ భయపడేవాడు ఎవరు లేడన్నదే గుర్తు పెట్టుకోవాలి. నిన్న లోకేష్ చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాశారా అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందో లేదో మీ త్వరలో తెలుస్తుంది. మీ మామయ్య బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, నాకు నువ్వు ఎదురు వచ్చినా నీకే ప్రమాదం, నేను ఎదురు వచ్చినా నీకే ప్రమాదం. అలాగే ఆ బుక్కులో నువ్వు లోకేష్ నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు రాసినా నీకే ప్రమాదం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా బుక్కులో నీ పేరు రాసినా నీకే ప్రమాదం. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ వేడి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులపై స్పందించిన కొడాలి నాని వైసీపీ నాయకులు ఎలాంటి ఒత్తిడికి అరెస్టులకి భయపడబోరని స్పష్టం చేశారు. వల్లభనేని వంశీ అరెస్ట్, అంబటి రాంబాబు అరెస్ట్ లేదా రేపు తన అరెస్టు జరిగినా కూడా పార్టీ వెనకడుగు వేయదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అరెస్టుల ద్వారా రాజకీయంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న కొడాలి నాని అకస్మాత్తుగా బయటకొచ్చి ఈ స్థాయిలో ప్రభుత్వాన్ని సవాల్ చేయటం రాజకీయంగా పలు సందేహాలకు దారితీస్తోంది. ఇది వ్యక్తిగతంగా కొడాలి నానికి రిస్కా లేక వైసీపీకి లాభమా లేదా టీడీపీకి రాజకీయంగా ఇబ్బందులు తలెత్తే పరిస్థితా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ శ్రేణుల్లో కూడా కొడాలి నాని వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. మంత్రి నారా లోకేష్ దీనిపై ఎలా స్పందిస్తారు? ప్రత్యక్షంగా చర్యలు తీసుకుంటారా లేక రాజకీయ సమయాన్ని వేచి చూసే ధోరణి అవలంబిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక మరోవైపు కొడాలి నాని మళ్లీ పూర్తి స్థాయిలో రాజకీయాల్లో యాక్టివ్ అవుతారా లేక ప్రస్తుతం చేస్తున్న వ్యాఖ్యలతోనే పరిమితం అవుతారా అన్నది కూడా కీలక అంశం. గతంలో తనదైన శైలిలో ఘాటైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన ఆయన తిరిగి అదే ఫామ్ ను అందుకుంటారా అన్నది చూడాల్సి ఉంది. అంబటి రాంబాబు అరెస్టు నేపథ్యంలో ఆయనకి వైసీపీలో ప్రాధాన్యం పెరిగింది. పార్టీ అధినేత జగన్ నుంచి కాపు టైగర్ అనే బిరుదు దక్కడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల మధ్య వైసీపీ నాయకులు అరెస్టులను రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారా, ప్రజల్లో సానుభూతి రాబట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వస్తున్నారా అనే కోణంలో కూడా విశ్లేషణ జరుగుతోంది. మొత్తానికి కొడాలి నాని రీఎంట్రీతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చ మొదలైంది. ఇది వైసీపీకి బూస్టా, టీడీపీకి సవాలా లేక స్వయంగా కొడాలి రాజకీయ భవిష్యత్తుకే పరీక్ష అన్న ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లో స్పష్టమవుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో వేడి పెరుగుతున్న ఈ సమయంలో ప్రతి అడుగు, ప్రతి వ్యాఖ్య కీలకంగా మారుతోంది. మరి ఈ రాజకీయ పరిణామాలు ఏ దిశగా మలుపు తిరుగుతాయో చూడాలి.